నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. 20,000 మందితో ఖనిలో 15న జరగనున్న టీఆర్ఎస్ సన్నాహక కమిటీ సమావేశం. సభాస్థాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కోర్కంటి చందర్. 2018-19కి నిర్దేశిత 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించబోతున్న సింగరేణియులకు సిటీ న్యూస్లో అభినందనలు తెలిపిన ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి. కన్న పిల్లలను కొట్టి చంపిన తల్లిని కోర్టుకు రిమాండ్ చేసిన 1 టౌన్ పోలీసులు చెప్పిన పని వినలేదని ఆవేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించిన సిఐ పర్స రమేష్. తొమ్మిదిన చేవెళ్లలో రాహుల్ గాంధీ ప్రారంభించనున్న పక్కా ఉపాధి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి యువతకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు. గోదావరి ఖని 5 లైన్ స్థానంలో ఏర్పడబోతున్న ఓసీపీని వ్యతిరేకిస్తూ గురువారం చేపట్టబోతున్న ధర్నాను రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని సిటీ న్యూస్లో అన్ని పక్షాలకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్ పిలుపు. ఈ నెల 16 లోపు సంఘంలో సభ్యులుగా పేర్లను నమోదు చేసుకోండి. ఎన్నికల ప్రక్రియ ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునేలా సహకరించండి. కుల బంధువులకు ముదిరాజ్ మహాసభ నాయకుల పిలుపు. వివరాలు. పెద్దపల్లి పార్లమెంట్ టీఆర్ఎస్ సన్నాహక కమిటీ సమావేశం ఈ నెల 15న గోదావరి ఖని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో జరగనుంది. ఈ మేరకు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్ సింగరేణి స్టేడియం గ్రౌండ్ను పరిశీలించారు. అందుబాటులో లేకపోతే ఆ సమస్య రాదు కదా. ఇంతకుముందు అన్నయ్య ఇలా మార్పు దినోత్సవం ఆ రోజే బాగా 2,000 మందికి అంత ఎక్కువ 2,000 మంది వచ్చారు. 4,000-5,000 మంది వచ్చారు మాతృదినోడి. ఇది ప్యూర్లీ సభకు సరిపోతుంది. సమావేశం పెద్ద లైట్స్ అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న 17కు 17 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలన్న సంకల్పంతోనే అంతటా సన్నాహక కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. యువనేత కేటీఆర్ పాల్గొననున్న ఈ సన్నాహక కమిటీ సమావేశంలో మొత్తం 20,000 మంది హాజరు కానున్నారని వారు చెప్పారు. ప్రతి ఒక్కరికి భోజన వసతిని ఏర్పాటు చేయనున్నామని వారు తెలిపారు. దేశ సౌభాగ్యం కోసం కేసీఆర్ చేస్తున్న ఆలోచనను బలపరిచేందుకు 15న ఖనిలో జరగబోతున్న సన్నాహక కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ నెల 15వ తేదీ నాడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని సన్నాహక సమావేశం పెద్దపల్లి పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఆ సన్నాహక సమావేశానికి సంబంధించినటువంటి స్థల ఏర్పాట్లకు, స్థల పరిశీలనకు ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా 20 నుండి 25,000 మంది పాల్గొనేటువంటి ఈ సన్నాహక సమావేశం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు,
అదేవిధంగా రైతు సమన్వయ సమితి సభ్యులు, అదే కాకుండా ఎంపీటీసీలు, కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు, వీళ్ళందరూ నియోజకవర్గానికి 3,000 చొప్పున హాజరై దాదాపు 21,000 మందితో మరి ఈ సమావేశం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరించాల్సినటువంటి తీరు, మొన్ననే ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో దాని కొనసాగింపుగా జరుగుతున్నటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఈ 7 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు, ముఖ్యంగా ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కోరకంటి చందర్ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఇక్కడ చందర్ ఇద్దరు కలుపుకుంటే మా మెజార్టీ దాదాపుగా 50 నుండి 60,000 పైన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గతంలో శాసనసభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చి ఇవాళ దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా, ముఖ్యంగా ఇక్కడ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆమోదం ఉన్నది అని చెప్పడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని సృష్టించి తద్వారా తెలంగాణ పార్లమెంట్ సభ్యులు అంటే ప్రజలందరి ఆశీర్వాదంతో ఢిల్లీకి వచ్చిండ్రు అనేటువంటి ఒక మెసేజ్ పోవాలి. కాబట్టి 16కు 16 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తద్వారా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా ఢిల్లీలో, ముఖ్యంగా పార్లమెంట్లో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గత 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి హక్కుల విషయంలో పార్లమెంట్ సభ్యులు ఎక్కడ రాజీ పడకుండా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కానీ ఒకే ఒక అంశం, అది తెలంగాణ హక్కుల అంశంగా భావించి తెలంగాణ కోసం ఎట్లయితే పనిచేసిండ్రో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఇవాళ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉన్నది. అటు మోడీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు కూడా భారతదేశ ప్రజల ముందు చిత్కారానికి గురై, విముఖతకు గురై, మరి ఎటు ఓటేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక మూడో శక్తిగా ప్రజల ముందుకు వస్తూ దాదాపు ఇప్పటికే అటు ఒరిస్సా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించినటువంటి మరి తమిళనాడు, కర్ణాటకకు సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, అదేవిధంగా మొన్న విడిపోయినటువంటి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక పార్టీ కావచ్చు, మరి ఎన్నికల తర్వాత అందరూ ఒక కూటమిగా ఉండి తద్వారా దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్ని శాసించాలనేటువంటి ఉద్దేశంతో దక్షిణాది పట్ల తక్కువ చూపు లేకుండా ఫెడరల్ స్ఫూర్తికి విఘాతంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి భిన్నంగా తప్పకుండా మూడో ఫ్రంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వెంట ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొన్న ఏ పద్ధతిలో అయితే శాసనసభ్యుల్ని గెలిపించుకున్నారో అదే పద్ధతిలో ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొని తద్వారా హక్కుల కోసం పోరాడే పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నాహక సమావేశానికి మరి 15వ తేదీ నాడు ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏప్రిల్లో జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి నాయకుల, కార్యకర్తల, ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్లమెంటు స్థాయి అన్ని నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాన్ని రామగుండం నియోజకవర్గంలో సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించడం కోసం ఎమ్మెల్సీ గౌరవనీయులు కర్నె ప్రభాకర్ అన్న గారు, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది. ఈ యొక్క స్థల పరిశీలన, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, గతంలో ఎన్నో సభలు, ఎన్నో కార్యక్రమాలను నిర్వహించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఈ యొక్క సమావేశ స్థలాన్ని పరిశీలన చేయడం జరిగింది. కల్వకుంట్ల తారక రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంటు ఎన్నికలలో 16 నియోజకవర్గాల గెలిపే లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశాలలో రామగుండం నియోజకవర్గాన్ని ఇలా పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి వేదికగా వాడుకోవడం ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అత్యధికమైనటువంటి మెజారిటీ అన్ని నియోజకవర్గాల కంటే రామగుండం నియోజకవర్గం నుంచి ఎక్కువ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈ గ్రౌండ్ పరిశీలనలో పౌర సరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, నాయకులు పాతిపల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్, సాగటి శంకర్, అభిషేక్రావు, నూతి తిరుపతి, నల్లి శంకర్, మైసయ్య, పిల్లి రమేష్, అచ్చవేను, చెలకలపల్లి శ్రీనివాస్, ఫేస్ శ్రీనివాస్, రవికుమార్, ధర్మేంద్ర, నజీం, కుంట సాయి, సత్తార్, జావిద్ పాషా, శంకర్, చుక్కల శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని సప్తగిరి కాలనీలో సోమవారం కన్నపిల్లలిద్దరినీ కిరాతకంగా కొట్టి చంపిన తల్లి రమాదేవిని అరెస్టు చేసిన జీడీకే 1 టౌన్ పోలీసులు మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. చెప్పిన పని వినలేదని, కొడితే నాన్నకు చెబుతామని పిల్లలు అనడంతో ఆవేశంతో రగిలిపోయిన రమాదేవి విచక్షణను, మాతృత్వాన్ని మరచి ఈ దారుణానికి ఒడిగట్టిందని 1 టౌన్ సిఐ పరశురమేష్ చెప్పారు. కన్న పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరించిన రమాదేవికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని చెబుతున్న 1 టౌన్ సిఐ రమేష్తో మా కరస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఘోరం, దారుణం, అమానుషం. గత 3 రోజులుగా కనిలో ఎవరి నోట విన్నా ఇదే మాట. కన్న పిల్లలను ఇద్దరిని కన్న తల్లే అమానుషంగా హత్య చేసిన సంఘటన సభ్య సమాజాన్ని నివ్వరపోయేలా చేసింది. అయితే ఈ ఘాతుకం వెనుక ఉన్న కారణాలేమిటి? పోలీసు విచారణలో బయటపడ్డ వాస్తవాలేమిటి? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు 1 టౌన్ సిఐ పరశురమేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఇటీవల సంచలనం సృష్టించిన హృదయ విదారకమైన సంఘటన కన్న తల్లి ఇద్దరు పిల్లలను హత్య చేయడం, ఇందుకు గల ప్రధాన కారణాలు ఏమిటని తెలియవచ్చింది మీ విచారణలో? మహాశివరాత్రి పండుగ సందర్భానే ఒక విషాద సంఘటన మన దృష్టికి వచ్చింది. పండగ వాతావరణంలో అందరూ పబ్లిక్ అంతా పండగ వాతావరణంలో ఉంటే ఉదయం పూట 9 గంటల సమయంలో మాకు ఒక మన గోదావరికని 1 టౌన్ లిమిట్స్లో సప్తగిరి కాలనీలో ఒక తల్లి తన సొంత పిల్లలనే చంపిన సంఘటన మన దృష్టికి రాగానే వెంటనే సీన్ విజిట్ చేస్తే ఆ సంఘటన చూస్తే అసలు చాలా వింతగా, అసలు ఏ తల్లి కూడా అట్లాంటి పనులు చేయదు. మామూలుగా మనము ఈ మనుషులే కాకుండా జంతువులు కూడా అట్లాంటి పనులు చేయవు. తన సొంత పిల్లల్ని ఎవరన్నా ఏదైనా వేస్తే జంతువులు కూడా వాళ్ళని ఎదిరించి పిల్లల్ని కాపాడుకుంటాయి. కానీ ఈ సంఘటనలు మాత్రం చాలా విషాదకరం. ఆ పండగ పూట ఉదయం సమయంలోనే ఆ పిల్లలు తన మాట వింటలేరని, తను చెప్పిన పని వింటలేరని, అట్లాగే వాళ్ళ నాన్నకు చెప్తామని, అట్టి సంఘటనను మా నాన్నకి చెప్తాము, నువ్వు మమ్మల్ని తిడుతున్నావు, కొడుతున్నావు అని అనేసరికి ఆవేశంగా ఆ తల్లి ఆ గేటుకు లాక్ వేసి లోపల ఇద్దరు పిల్లల్ని ఇటుకరాయితో తలలపై చిత్ర విచిత్రంగా అసలు కసిదీర కొట్టి వాళ్ళ యొక్క ప్రాణాలని బలికొన్న దుర్మార్గురాలు. ఇట్లాంటి సంఘటన మన గోదావరికంలో మరొకసారి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ రమాదేవి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని ఒక ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు వాస్తవం ఉందంటారా? అసలు ఏంటి పరిస్థితి, క్లారిటీ? రమాదేవి పరిస్థితి అనేది బాగానే ఉంది. ఆమె కూడా వెల్ ఎడ్యుకేటెడ్, బీఎస్సీ బీఈడీ చేసింది. అట్లాగే కొన్ని రోజులు స్కూల్లో ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేసింది. కాకపోతే ఈమె ఏంటంటే కలివిడిగా ఎవరితోటి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి కానీ తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో కానీ కలివిడిగా ఉండక ఆమె ఒంటరిగా ఉండడం అనేదే ఈ దుర్ఘటనకు కారణమని మేము అనుకుంటున్నాం. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడాలనే అభిప్రాయంతోనే ఈ విధంగా వ్యవహరించిందని ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఏమైనా వాస్తవం ఉందంటారా అందులో? ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె కూడా ఆ ఇద్దరు పిల్లలని తలలపై కొట్టిన తర్వాత ఆ సంఘటనను చూసి ఆమె కూడా సూసైడ్ చేసుకుందామని అనుకున్నది. కానీ అక్కడే ఉన్న స్థానికులు తర్వాత మేము కూడా వెళ్ళి ఆ సంఘటనని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఆమెను మన కష్టాలకు తీసుకోవడం జరిగింది. ఈ మాతృమూర్తికి ఉన్న విలువను భంగం కలిగించేలా చోటు చేసుకున్న ఈ సంఘటన నేపథ్యంలో హంతకురాలికి చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఏం చెప్తారు ఈ సంఘటనకు సంబంధించి? ఈ సంఘటనపై మేము మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆమెకు చట్ట ప్రకారంగా శిక్ష పడేటట్లు మంచి సాక్ష్యాల్ని సేకరించడం, మంచి విచారణ కూడా చేపడుతున్నాం. ఇట్లాంటి సంఘటన మళ్ళీ ఇట్లాంటి దుర్ఘటన మన కనిలో కానీ మన జిల్లాలో కానీ జరగకుండా ఆమెకు త్వరలోనే శిక్ష పడేటట్లు మేము ఆ సాక్ష్యాల్ని సేకరించడం. ఆ సాక్ష్యాల్ని కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాం. ఆ సబ్మిట్ చేసిన తర్వాత మంచి సాక్ష్యాల్ని చెప్పించి ఆమెకు ఖచ్చితంగా
జీవిత కారాగార శిక్ష పడేటట్లు మేము వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇద్దరు కన్న పిల్లలను హత్య చేసిన రమాదేవి మానసిక పరిస్థితి బాగానే ఉందని, ఆవేశంతోనే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిందని తమ విచారణలో వెల్లడైందని వన్ టౌన్ సిఐ పర్సన్ రమేష్ గారు చెబుతున్నారు. అయితే హంతకురాలికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా తాము చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. సింగరేణి 2018-2019 సంవత్సరానికి గాను నిర్దేశించిన 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించబోతోంది. గత 17 ఏళ్ల నుండి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ వేలాది కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్న సింగరేణి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పని విధానాలను మార్చుకుంటూ లక్ష్యాల సాధనలో ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఒకనాడు సింగరేణి అంటేనే ఆందోళనలు, సమ్మెలు, అంతా నష్టాలే అన్న భావన ఉండేది. అలాంటి సింగరేణి పరిశ్రమ అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఒక్కో మెట్టును అధిగమిస్తూ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాధించిన లాభాల్లో నుండి వాటాను పంచే ఘనతను సింగరేణి సొంతం చేసుకుంది. ప్రస్తుతం కార్మికుల సంఖ్య తగ్గుతున్నా నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న సింగరేణిలందరికీ ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి అభినందనలు తెలిపారు. మరో 20 రోజుల్లో ముగియనున్న 2018-19 సంవత్సరానికి గాను 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఛేదించబోతున్నామని జీఎం వెల్లడించారు. అయితే ఈసారి అండర్ గ్రౌండ్ గనులు కూడా అత్యంత ప్రతిభ కనబర్చగా 68 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి ఈసారి మరో సంచలనం సృష్టించబోతున్నామని ఆయన సిటీ న్యూస్లో సంస్థ సాధిస్తున్న విజయాలు, ఎదుర్కొంటున్న ఒడిదుడుకులపై వివరించారు. 2019-19 సంవత్సరానికి కానీ సింగరేణి మొత్తంలో కూడా మనం ఆశించినట్టుగానే 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి దాటుతూ బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా 68 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా కూడా జరగడానికి కూడా అన్ని విధాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా మార్చి నెలలో, ముఖ్యంగా ఆఖరి నెల అయినటువంటి మార్చి నెలలో ప్రతిరోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మరియు 2.2 లక్షల బొగ్గు రవాణా చేసినట్లయితే ఈ లక్ష్యాన్ని మనం సులువుగా సాధించుకునే అవకాశం ఉంది. కాబట్టి అదే దిశలో మనము వెళ్తున్నాము. ఈ రోజు వరకు కూడా మనకు ప్రతిరోజు కూడా 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.15 లక్షల టన్నుల బొగ్గు రవాణా కూడా చేయడం జరుగుతుంది. రేపు అనగా 7వ తారీఖు నాడు మొత్తం సింగరేణి వ్యాప్తంగా కూడా అధిక బొగ్గు రవాణా చేయడానికి మనం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున కనీసం 2.4 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడానికి కూడా ఏర్పాటు చేశాము. తప్పకుండా ఇది సాధిస్తామని కూడా పూర్తిగా నమ్మకం ఉంది. మరి ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఇప్పటివరకు కూడా సింగరేణి వ్యాప్తంగా మరియు ఆర్జీవన్ ఏరియాలో కూడా ఇప్పటివరకు సాధించిన బొగ్గు ఉత్పత్తి కానీ, బొగ్గు చేసిన రవాణా విషయంలో కానీ, క్వాలిటీతో కూడినటువంటి బొగ్గు రవాణా చేయడం మూలంగా కూడా మనకు తగ్గినటువంటి మనకు నష్టం కానీ మనకు జరుగుతున్నది ఇప్పటివరకు. అందుకు సహకరించినటువంటి అందరూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, యూనియన్ నాయకులు, మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా సింగరేణి ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 7% వృద్ధి రేట్లో ముందుకెళ్తున్నాము. ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం ముందు ఈ రకంగా 5 to 7% అభివృద్ధి చెందడం అనేది చాలా గొప్ప విషయము. అందుకుగాను మన గౌరవ సీఎండి గారు కూడా చక్కగా ప్రణాళికలను రూపొందించి మరి వారితో పాటు వారి టీం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లడం మూలంగా ఈ రోజున మనం ప్రగతి సాధించాము. అన్నిటికంటే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఈ రోజున మన రాష్ట్రం మరియు దేశ అవసరాల గురించి బొగ్గు ఉత్పత్తి చేయడం మూలంగా ఈరోజు విద్యుత్తు ఉత్పత్తి కూడా చక్కగా జరుగుతున్నది. అందరం కూడా ఎక్కడ కూడా కరెంటు మనకు ఇబ్బంది లేకుండా మనం సప్లై జరగడం మూలంగా కూడా అటు వ్యవసాయదారులకు, ఇటు అందరికీ కూడా పారిశ్రామికవేత్తలకు కూడా చక్కగా కరెంటు సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ పరిశ్రమలు స్థాపించుకొని అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే తప్పకుండా విద్యుత్ అనేది చాలా అవసరం. అందుకుగాను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున మనకు భద్రాద్రి ప్రాజెక్టు కానీ, ఈ రోజున మనకు ఎన్టీపీసీలో కొత్తగా నెలకొల్పుతుంటే తెలంగాణ ప్రాజెక్టు కానీ రావడం మూలంగా తప్పకుండా విద్యుత్ కొరత తీరుతుంది. మరి దానికి కావాల్సిన బొగ్గు మనమే సమకూర్చుకోవాలి. కాబట్టి ఈ రోజున ఉత్పత్తి చేస్తున్నటువంటి బొగ్గు మనం ఈరోజు 66 మిలియన్ టన్నులు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నామో
మరి మున్ముందు వచ్చే 5 సంవత్సరాల్లో కూడా అది 100 మిలియన్ టన్నులకు తీసుకెళ్లడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మనకు పూర్తిగా సహకారం అందించడం మూలంగా ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నమ్మకం ఉంది. ఒకటి సార్ జీఎం గారు, ఇప్పుడు దశాబ్దాల కాలం నుండి సింగరేణి సాధిస్తున్న లాభాల్లో కీలకంగా ఓసీపీల పాత్ర ఉంది, కానీ ఈసారి భిన్నంగా అండర్ గ్రౌండ్లో ఏమైనా అభివృద్ధి చెందినని మనం భావించవచ్చు. తప్పకుండా మనకు మున్ముందు కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత ఓసీల యొక్క అంటే ఓసీల ద్వారా బొగ్గు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు ఓసీలు ఎప్పుడైనా కూడా 250-300 మీటర్ల డెప్త్ వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు ఓసీలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటు ఓబీ తీసి పోయడానికి జాగా లేకపోవడం కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అండర్గ్రౌండ్ మైన్స్ ద్వారానే మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మన దానికి అనుగుణంగా ఈ రోజున అద్రాల ప్రాజెక్టు కానీ, కేటీకే లాంగ్వాల్ కానీ, ఇప్పుడు తర్వాత మనకు శాంతికండి లాంగ్వాల్ కూడా మనం ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మన కంపెనీ లోపల కనీసం ఈ రోజున వస్తున్నట్టు ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్లాలంటే 10 నుంచి 12 లాంగ్వాలు రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకున్నట్లయితే తప్పకుండా అండర్గ్రౌండ్ మైన్స్ లోపల 10% వృద్ధి రేటు ఉన్నది. అదేవిధంగా నష్టం కూడా 10 నుంచి 15% తగ్గించగలిగాం. మున్ముందు కూడా ఎక్కువ లాంగ్వాల్ ప్రాజెక్ట్స్ కానీ లేకుంటే కంటిన్యూస్ మైనర్ ప్రాజెక్ట్స్ కానీ వచ్చినట్లయితే తప్పకుండా మనము నష్టాలను తగ్గించుకుంటూ అటు బొగ్గును కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తూ తప్పకుండా మనం లాభాల బాటలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈరోజు లెవెలింగ్ లైన్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కంటిన్యూస్ మైనర్ తోడుగా 2 కంటిన్యూస్ మైనర్లు కూడా పెట్టడానికి కూడా ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది. దానికి అనుగుణంగా మనం పనిచేస్తున్నాము. అదేవిధంగా మొత్తం కంపెనీ మొత్తంలో ఇప్పుడు ఉన్నటువంటి 5 కంటిన్యూస్ మైనర్లకు కానీ ఈరోజు 10-12 కంటిన్యూస్ మైనర్ పెట్టడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఒక 3 కంటిన్యూస్ మైనర్ నడిచినామంటే ఒక మైండ్ ఒక లాంగ్వాల్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ముందు తప్పకుండా మనం నష్టాలు తగ్గించి అటు ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ ఇటు నష్టాలు తగ్గించుకుంటూ అవసరమైనటువంటి బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి అండర్గ్రౌండ్ మైన్స్ ద్వారా తప్పకుండా ముందు చక్కటి ప్రొడక్షన్ తీసుకొస్తూ మనకు లాభాలను కూడా పొందే అవకాశం మాత్రం ఉంటుంది. RG1కు అంటే ఒక గుండెకాయలాగా పనిచేసిన OCP4 భవిష్యత్తు మరో కొద్ది రోజుల్లో ముగుస్తుందని వస్తున్న ప్రచారం నేపథ్యంలో కొత్తగా మీరు ఏర్పడేయబోతున్న ఫైన్ లైన్ OCP విస్తరణ కూడా ప్రజలు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ విషయంలో ఒక GMగా ఏం చెప్పదలుచుకున్నారు? మనకు అందరు తెలిసి ఈ రోజున OC4 MOC4 అంటాము. OC4 అంటాం ఇక్కడ RG1 ఏరియాలో ఆ మైన్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి 4.5 మిలియన్ టన్నుల బొగ్గుని ఈరోజు మనం NTPCకి ప్లస్ మిగతా పవర్ ప్లాంట్ సప్లై చేయడం జరుగుతుంది. అది 4.5 మిలియన్ టన్నుల బొగ్గు అంటే దాదాపుగా మనకు 400 నుంచి 600 మెగావాట్ల విద్యుత్తు సప్లై చేయడానికి అవసరం పడుతుంది సంవత్సరాంతం కూడా. మరి అది సడన్గా బంద్ అవుతే మాత్రం అది బంద్ అయిపోయి ప్లాంట్ బంద్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇంకో ఓసీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గాను ఆల్రెడీ 5-వే ఇంక్లైన్ మనం ఆల్రెడీ మూసేస్తాం. అందులో ఉన్నటువంటి రిజర్వ్స్ మనము ఒక 30 నుంచి 30% తీసుకోగలిగిన అండర్గ్రౌండ్ మైన్ ద్వారా. ఈ రోజున GTK5 కూడా ఇంకొక మ్యాక్సిమం 2 ఇయర్స్ అయితే అది కూడా మనం మూసివేసే అవకాశం ఉంది. కాబట్టి అందులో కూడా ఇప్పటివరకు మనం 30 నుంచి 30% ఉన్న బొగ్గును మాత్రం తీయగలిగాము. మరి ఓసీ ద్వారా ఎన్నో బొగ్గును తీయాల్సిన అవసరం ఎంతైనా ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే మరి ఈ 3.5-4 మిలియన్ టన్నుల బొగ్గు ఏదైతే మనం MOC నుంచి మనం ఉత్పత్తి చేసి రవాణా చేశామో దానికి ప్రత్యామ్నాయంగా ఈ రోజున మనం GTK5 ఓపెన్ చేసుకుంటేనే సరిపోతుంది. ఒక ముఖ్య విషయము మనం ఏదైతే ఓపెన్ కాస్ట్ ఓపెన్ చేస్తుందో అది అడిషనల్ ఓపెన్ కాస్ట్ కాదు. ఇక్కడ మన రీజన్ లోపల ఉన్నటువంటి ఇప్పుడైతే మనకు RG3లో 2 ఓపెన్ కాస్ట్, RG2లో ఒక ఓపెన్ కాస్ట్, RG1లో ఒక ఓపెన్ కాస్ట్ ఉంది. ఇప్పుడు ఒక ఓపెన్ కాస్ట్ పోయి ఇంకో ఓపెన్ కాస్ట్ వస్తుందే తప్ప మన అదనంగా ఓపెన్ కాస్ట్ రావట్లేదు. కాబట్టి పర్యావరణ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేయగలను. ప్రత్యేకించి అంటే మీ సారథ్యంలో నడుస్తున్న RG1 బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో పరిస్థితి ఏ రకంగా? చాలా చక్కగా ఉందండి, అనుకూలంగా ఉన్నది కూడా మనకు. ఎందుకంటే లాస్ట్ నేను 5 ఇయర్స్ నుంచి పోల్చుకున్నట్లయితే మనం RG1 ఏరియాలో బొగ్గు ఉత్పత్తి కానీ రక్షణ విషయంలో కానీ చక్కటి ఫలితాలు మనం సాధిస్తున్నాం. ఈ రోజున చివరి చెప్పండి అంటే మరో 20 రోజుల్లో ఈ 2018-2019 ఆర్థిక సంవత్సర వార్షిక ఉత్పత్తి లక్ష్యం ముగుస్తున్న నేపథ్యంలో మీ సింగరేణులందరికీ ఒక GMగా ఏం చెప్పాల్సుకున్నారు? తప్పకుండా మా సింగరేణులందరికీ కూడా మన RG1 ఏరియానే కాకుండా రీజన్ మొత్తమే కాకుండా సింగరేణి మొత్తం కూడా వారికి నేను తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చక్కగా వారు ఆనందంగా సంతోషంగా ఉండాలని, వారికి కావాల్సిన ఏర్పాటు చేయడానికి సింగరేణి ఎప్పుడు కూడా వారి వెంట ఉంటుందని చెప్పి నేను ప్రత్యేకంగా వారికి తెలియజేస్తున్నాను. మన సంస్థను ముందుకు తీసుకెళ్ళినట్లయితే తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న పక్కా ఉపాధి అవకాశం పథకాన్ని ఈ నెల 9న AICC అధ్యక్షులు రాహుల్ గాంధీ చేవెళ్లలో అధికారికంగా ప్రారంభించబోతున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ముఖ్య నేతల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ ఆలోచన సరళిలో ఈ నెల 9న ప్రారంభించనున్న పక్కా ఉపాధి కల్పన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేవెళ్లకు యువత మొత్తం తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు కుంతియా, బట్టి విక్రమార్క, మల్లు రవి, విజయశాంతి, గీతారెడ్డి, కట్క మృత్యుంజయం, గంట సత్యనారాయణ రెడ్డి, కిషన్ రావు, ప్రవీణ్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సంకల్పంతో చేపట్టే ప్రతి సేవా కార్యక్రమం సమాజంలో మంచితనానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు వక్తలు స్పష్టం చేశారు. గోదావరిఖనిలో జరిగిన స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక సర్వసభ్య సమావేశంలో వక్తలు మాట్లాడుతూ సేవ చేయాలన్న ఆలోచన రావడమే సమాజ అభివృద్ధిలో భాగస్వాములైనట్లేనని వారు అన్నారు. ఎక్కడా లేని విధంగా ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని వారు కొనియాడారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వచ్ఛంద సంస్థలు మహిళల చైతన్యం కోసం పలు కార్యక్రమాలు రూపొందించడం అభినందనీయమని వారు తెలిపారు. సమాజాభివృద్ధి కోసం చేపట్టబోతున్న చేయూత కార్యక్రమాల విజయవంతం కోసం అన్ని పక్షాలు సహకరించాలని వారు కోరారు. ఈ ఏర్పాట్లో మాలో ఉంటూ, మా సంఘంలో, మా ఐక్యతలో ఉంటూ ఈ ప్రాంతంలో సామాజిక సేవ చేస్తున్నటువంటి మహిళామణులకు, సామాజిక సేవకురాళ్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న సత్కారాన్ని అందించడం జరిగింది. ఈ సత్కారం వారికి బాధ్యతను పెంచే అవకాశం ఉంది. అంతేకాదు వారి బాధ్యతలను ఇతరులు కూడా స్ఫూర్తి తీసుకొని ఇతర మహిళలు కూడా మేము కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేయాలి అని ముందుకు రావడం కోసం ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అది. తర్వాత మన గౌరవాధ్యక్షుడు, మా వేదికకు సంబంధించిన గౌరవాధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చంద్ర గారు ఇక్కడ మా స్వచ్ఛంద సేవా సంఘం పక్షాన వారు గౌరవాధ్యక్షులు వ్యవహరిస్తున్నారు. వారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ ప్రాంతంలో సేవకు ఒక ప్రతిరూపం వారే మదర్ తెరీసా విగ్రహాన్ని ఒక కూడల్లో ఏర్పాటు చేయడానికి వారు ముందుకు రావడం జరిగింది. వారి మొదటి జీతంలో ఈ విగ్రహాన్ని ఆవిర్భవింపడం చేయడం కోసం విజయ ఫౌండేషన్ తరఫున వారు రావడం నిజంగా మా స్వచ్ఛంద సేవా సంఘాల పక్షాన వారి కృతజ్ఞతలు. ఈరోజు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మార్చి 8 ఈరోజు మాకు ఇంత గౌరవంగా మా స్వచ్ఛంద సంఘాలు మమ్మల్ని ఆశీర్వదించడం, అలాగే అందరం కలిసి మనం చేయాల్సిన సేవల గురించి మాట్లాడుకొని ఐక్యంగా ఇక్కడ మాట్లాడుకోవడం, చేయాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుకొని చేసే కార్యక్రమాలు మాకు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే వాటి గురించి ఇక్కడ కూర్చోనడం ద్వారా మాకు అర్థమైంది. ఇన్ని రోజులు ఎవరిది వాళ్ళకి ఏదో చేసుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా నేను మార్చి 8 రోజు నేను కూడా దీన్ని ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను మా కాలనీలో. దానిలో ఏంటంటే ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క ఇంటికి ఒక డబ్బా ఇచ్చి రోజు పిరికెడు బియ్యం తీయడము. ఈ మహిళా దినోత్సవం రోజు నేను దాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వేదిక శ్రేణులు దయానంద్ గాంధీ, పల్లెర్ల రమేష్ గౌడ్, సురభి శ్రీధర్, ఆడపు కవిత, గోలివాడ చంద్రకళ, చింతిరెడ్డి సంతోషరెడ్డి, ఎం సంధ్య, శ్రీలత, దామెర శంకర్, ఎంఏ మాలిక్, సిహెచ్ లింగమూర్తి, స్వామీజీ, గడ్డం శ్యామ్కుమార్ గౌడ్, గడ్డం రాజు, ఆడప్ శంకర్, జి శ్యామ్, సుధీర్, ప్రసాద్ తదితరులు పాల్గొనగా సేవా కార్యక్రమాలు చేస్తున్న మహిళలను సత్కరించారు. రామగుండం కార్పొరేషన్ ప్రాంత పరిధిలోని ముదిరాజు కుల బాంధవులందరూ ఈ నెల 16లోగా సంఘంలో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలంగాణ ముదిరాజు మహాసభ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముదిరాజు మహాసభ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు కీర్తి రామయ్య, రాష్ట్ర కార్యదర్శి పిల్లి శివయ్య మాట్లాడుతూ గ్రూపు వివాదాలకు తావివ్వకుండా స్థానికంగా ముదిరాజు కులబాంధవులందరినీ ఐక్యం చేసి ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికల ప్రక్రియ ద్వారా నూతన కమిటీని ఎన్నుకోవాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ సేకరణ చేస్తున్నామని, మిగిలిన వారు ఈ నెల 16లోగా జిటవైన ప్రశాంత్, గైక్వాడి రజనీకాంత్, దబ్బెడ శంకర్లను సంప్రదించి సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం 14 మందితో అడ్హాక్ కమిటీని కూడా ఎంపిక చేయడం జరిగిందని, సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయ్యాక ఎన్నికల తేదీని ప్రకటించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లను నిర్వహిస్తామని చెప్పారు. ముదిరాజు కులబాంధవులందరూ బాధ్యతగా సభ్యత్వాన్ని స్వీకరించి
మంచి నాయకత్వాన్ని ఎన్నుకునేలా సహకరించాలని కోరారు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ అయితేనేమి కొన్ని కారణాల వల్ల కొంత జాప్యం జరిగింది. ఏదేమైనప్పటికీ మన ఈ ప్రాంతంలో కొంత పరిస్థితులు ఏంటంటే భూపిజంగా కొంత అనివార్య కారణాల వల్ల మన యొక్క ముదిరాజ్ జాతి కొంత డిస్టర్బెన్స్ గురైంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, ముదిరాజ్ బంధువులందరం కలిసి ఒకే సంఘంగా ఈ ప్రాంతంలో మనుగడ సాగించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో సభ్యత సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదే పరంపరలో ఇంకా కొంత సభ్యత్వ సేకరణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానిని ఈ నెల 16వ తారీఖులోపు ఎవరైతే సభ్యులుగా చేరని ముదిరాజ్ బంధువులు ఉన్నారో వారంతా ఈ 16వ తారీఖు లోపల వారు సభ్యులుగా చేరాల్సిందిగా ముందుగా అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా త్వరలో జరగబోయేటువంటి ఎలక్షన్లలో కూడా అందరూ సభ్యులుగా చేరి పాల్గొని ఒక మంచి నాయకత్వాన్ని మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముదిరాజుల యొక్క బాగోగులను చూస్తూ మన మనుగడను ఉనికిని చాటే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి కోసము ఈరోజు ఒక కమిటీ, ఎలక్షన్ నిర్వహణ కమిటీని కూడా ఈ సందర్భంగా డిక్లేర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సవ్యంగా ఎలాంటి గ్రూపులకు కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి ప్రభావాలకు అది కాకుండా స్వచ్ఛందంగా ముదిరాజు జాతి అనేటువంటిది ఈ ప్రాంతంలో ఒకటే అనేటువంటిది నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క ముదిరాజు సభ్యులుగా చేరి ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ కావాలని. రామగుండం పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక కమిటీ వేయాలని సభ్యత్వం ప్రతి ఇంటింటి ముదిరాజ్ బంధువుల ఇళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి సభ్యత్వ సేకరణ చేసినారు. ఈ సభ్యత్వ సేకరణలో సభ్యత్వం తీసుకొని వాళ్ళు ఈ నెల 16 తారీఖు లోపల ప్రశాంత్ ముదిరాజు, గైకాడ్ రజనీకాంత్ ముదిరాజు, దబ్బెడ శంకర్ ముదిరాజు దగ్గర ఇంకా ఎవరున్నా అని ఈ 16 లోపల సభ్యత్వం చేసుకోవాలని ముదిరాజ్ బంధువులందరికీ మనవి చేస్తున్నాము. ఈ సభ్యత్వ సేకరణ అయిపోయిన తర్వాత రామగుండం పట్టణంలో, రామగుండం మున్సిపాలిటీ ప్రాంతంలో కమిటీ ఏర్పరచుటకు ఒక తేదీ నిర్ణయిస్తాము. ఆ తేదీ రోజు ముదిరాజ్ బంధువులందరూ వచ్చి కమిటీని ఎన్నుకోవటానికి మంచి అవకాశము ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనం చేస్తున్నాం. కాబట్టి దీన్ని కూడా ఆదర్శంగా తీసుకొని మన జిల్లాలకు కానీ రాష్ట్రాలకు కానీ ఇదే విధంగా చేసుకుంటారని ఆశిస్తున్నాము. కావున రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముదిరాజు బంధువులు ఎక్కడైతే ఉంటారో ముదిరాజు బంధువులు అందరినీ ఒక్క తాటికి తీసుకురావాలని ఈ మా నిర్ణయము. కాబట్టి దీనికి ముదిరాజు బంధువులందరూ సహకరించాలని మనవి చేస్తున్నాము. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ముదిరాజ్ మహాసభ నాయకులు గడ్డి కనకయ్య, గైక్వాడి రజనీకాంత్, సాగంటి శంకర్, రావుల రాజేందర్, దామ నరసయ్య, దబ్బెడి శంకర్, పుట్టగట్టయ్య, చిక్కుల శంకర్, ఊదరి రాజమౌళి, జటవేని ప్రశాంత్, తూడి రాజయ్య, బోయిన కుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖనిలో కొత్తగా 5 ఇంక్లైన్ స్థానంలో ఓసీపీ ఏర్పడబోతోంది. RG1కు కీలకంగా ఉన్న ఓసీపీ 4లో మరో ఏడాదిలోపు బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ ముగియనుండడంతో సింగరేణికి ఇప్పుడు 5 ఇంక్లైన్ స్థానంలో కొత్త ఓసీపీ అనివార్యమైంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన 5 ఇంక్లైన్ స్థానంలో ఓసీపీని ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే ఓసీపీలతో గోదావరిఖని కోల్బెల్ట్ ప్రాంతం మొత్తం బొందరగడ్డగా మారుతోందని, ఇంకా కొత్తగా ఓసీపీని విస్తరిస్తే ఈ ప్రాంతం మొత్తం కాలుష్యం కోరల్లో చిక్కుకోనుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంతల రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యపు మొండి వైఖరిని నిరసిస్తూ గురువారం గోదావరిఖని 5 ఇంక్లైన్ చౌరస్తాలో కాంగ్రెస్ చేపట్టబోతున్న ధర్నాను రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని రాజేష్ సిటీ న్యూస్లో పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో సింగరేణి యాజమాన్యం 5 ఇంక్లైన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఓసీపీని వ్యతిరేకిస్తూ రేపు చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ మహాధర్నాపై మనతో మాట్లాడేందుకు గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముందల రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ గారు చెప్పండి, దాదాపుగా సింగరేణి యాజమాన్యం
ఈ ఫైన్ క్లాస్ స్థానంలో కొత్త ఓసీపీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక లీడ్ తీసుకుంది కదా, దాన్ని ఆపేందుకు రేపు చేయబోతున్న ధర్నా ఏ రకంగా ఉండబోతుంది? రేపు రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజ్ ఠాకూర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేపు భారీ ధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకనంటే ఇప్పటికే ఓసీపీ 3తోని మరి 28, 29, 30, 31, 32, 33, 34, 36, 37, 23, 22 డివిజన్లకు పూర్తి స్థాయిలో మరి ఏదైతే బాంబ్ బ్లాస్ట్ వల్ల ఘోరమైన ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. మరి ఇప్పటికే ఓసీపీ 3 దాంతోనే సతమవుతున్న జనాలకు ఇప్పుడు OC5 మన ఏదైతే మైన్గా ఫైన్ క్లాన్ మైన్గా ఉన్న దాన్ని మరి OC5గా చేస్తానని చెప్పి మరి వాళ్ళు ఏదైతే సింగరేణి యాజమాన్యం ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నమెంటు మరి చేపట్టే కార్యక్రమాలు మరి ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి పూర్తి స్థాయిలో మేము ఖండించడానికి రెడీ ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన చేసినందుకు మేము అందరం ముందుకుంటున్నాం. రేపు జరగబోయే దాదాపుగా ఇప్పుడు కొన్ని పక్షాలు కూడా చేయడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీ పక్షాన భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. మరి అన్ని వర్గాల వారు కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాము. ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు రామగుండం రీజన్ సింగరేణికి ఒక గుండెకాయ లాగానే ఉన్న OCP4 మూతపడుతున్న నేపథ్యంలో అది మూతపడే లోపే ఇక్కడ ఫైన్ క్లాన్లో ఒక OCP కొత్తగా ఏర్పాటు కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలతోటి స్టార్ట్ చేయబోతుంది కదా, దీన్ని ఏ రకంగా అడ్డుకుంటారు? అడ్డుకున్నది అంటే చెప్పేది ఏంటంటే 2014లో తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇక్కడ కుర్చేసుకుని కుక్కలా కాపలా ఉన్న కేసీఆర్ ఇప్పుడు దాని మీద ఊసెట్టే పరిస్థితి లేదు. ఎక్కడైనా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా అక్కడున్న ప్రజానికని పబ్లిక్ హియరింగ్ తీసుకొని చేయాల్సిన అవసరం, ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా అవసరం ఉంటుంది. చాప్టర్ 2 ప్రకారం OCP విస్తరణలో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇక్కడ ప్రారంభించేందుకు ఇక్కడ స్థానికంగా ఉన్న GM సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ లీడ్ తీసుకున్న అంతర్యం ఏంటి? ఎవరైతే గవర్నమెంట్ ఉంటారో సింగరేణి యజమానం దానికి తొత్తులుగా ఉండడం అది సహజమే. అది ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నా తీసుకోకున్నా మేము చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకేసిన తర్వాత మేమేం చేస్తాం? కంపల్సరీ ప్రజల అభిప్రాయం వరకు బడుగులు బలిన వర్గాల కోసం, గోదావరికాని ప్రాంత ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది, రేపు పోరాడుతుంది. ఒకవేళ రేపు ధర్నా చేస్తున్నాం, ధర్నా కూడా స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మందరం కూడా మరి అమర నిరాదీక్ష కూడా మరి కూకుంటామని చెప్పి పత్రికా ముఖంగా మరి తెలంగాణ గవర్నమెంట్కి హెచ్చరిస్తుంది. యాజమాన్యం ఒకటే క్వశ్చన్ చేస్తుంది, ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు మనం పని కల్పించాలంటే పని చేసే సంస్థలు ఉండాల్సిందే కదా. ఇప్పుడు బొగ్గు ఉత్పత్తి OCP4 ఆగిపోతుంది కాబట్టి కొత్తగా ఫైన్ క్లాన్లో ఆ ఉద్యోగులను సరి చేసే ప్రయత్నం చేస్తుంది కదా. కొత్తగా మైన్ పెట్టమని చెప్పండి, కొత్త మైన్లు ఏర్పాటు చెప్పండి. ఓసీపీ చేయబట్టి ఏమవుతుంది? ఓసీపీ చేయబట్టి ఒక 200 మంది పనిచేస్తుంది, ఒక గంటలో ఒక మిషనరీ పనిచేస్తుంది. నువ్వు నిరుద్యోగ సమస్య తీరుస్తా అని చెప్పి నువ్వు ఎక్కడ తీర్చినావు? కొత్త మైన్లు చేయండి, కొత్త మైన్లు చేసి కొత్త వాళ్ళకు ఉద్యోగులు ఇవ్వండి. అప్పుడు కానీ మీ గవర్నమెంట్కు మీకు ఓట్లు వేసినందుకు ఏమైనా ప్రజలు సంతోషించే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ నువ్వు 2014లో అదే మోసం చేసినావు, 2018లో అదే చెప్పేసినావు, మెడికల్ కాలేజ్ అన్నావు, ఓసీపీ కాకుండా చూస్తామని చెప్పి ఈ విధంగా ప్రజలు మోసం చేసుకుంటా ఎంతవరకు ఏ విధంగా చేస్తామని చెప్పి మేము కేసీఆర్ను మేము పత్రికా ముఖంగా అడుగుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇలా చొరవ తీసుకోవాలి. ఆయన ఇండిపెండెంట్ చేసినప్పుడు కూడా మరి ఇక్కడ మేము ఓసీపీ కాకుండా అని చెప్పి ఆయన దాదాపుగా ఎన్నో మీటింగ్లు చెప్పినారు. మీరు కూడా కెమెరాతో తీసినారు, ఎన్నోసార్లు ప్రచురించడం జరిగింది. మేము స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే సోదరునికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మేము రేపు ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా మరి అన్ని పత్రికలకు పోతుంది. ఇది సీఎం కేసీఆర్ ఇంటెలిజెన్స్ తీసుకుంటుంది, సింగరేణి యాజమాన్యం ఇంటెలిజెన్స్ కూడా తీసుకుంటుంది. మీరు కూడా మీకు ఇక్కడ ఓట్లేసిన ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు ఇక్కడున్న 10 డివిజన్లు నాశనం అవుతుంది. కానీ 10 డివిజన్ల ప్రజలను కాపాడే పరిస్థితి మరి దాని ప్రకారం మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి OCP విస్తరణ కోసం యాజమాన్యం అన్ని రకాల రంగం సిద్ధం చేసుకుంది. కాబట్టి మీరు రేపు చేసే ధర్నా వల్ల ఆగుద్దన్న నమ్మకం మీకుందా? ఒకవేళ ధర్నా అనంతరం వల్ల కాంగ్రెస్ పార్టీ యాజమాన్యం స్పందించకపోతే ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ తీసుకునే అవకాశం? ఇప్పుడు మాకెవరేం చెప్పలే. ఎలక్షన్లో మేనిఫెస్టో చెప్పిన ప్రకారం వాళ్ళు తప్పు చేస్తుర్రే కాబట్టి ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షంగా మేము పబ్లిక్ తెలిసినందుకు, పబ్లిక్లో వాళ్ళ బాగోలు చూసినందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి వాళ్ళ బాగోలు చూసినందుకే మాకు ఎవరేం చెప్పలేదు ఇది చేయమని చెప్పి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కొట్లాడుతుంటాం. ప్రజలకు ఏ విధంగా నష్టం తోటి యాజమాన్యం స్పందించకపోతే, ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ కాంగ్రెస్ పార్టీ మరే లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ధర్నాతోని అది స్పందించకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన
దేనికైనా సిద్ధపడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ముందుంటుందని చెప్పి మేము పత్రిక ముఖంగా చెప్తున్నాం. ఓకే, ఓసీపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న ధర్నా విజయవంతం కోసం అన్ని పక్షాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చివరిగా ఏం కోరవలసిందో? ఒకటే ఇప్పుడు మేము చెప్పేది సింగరేణి యాజమాన్యం కానీ ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ కానీ చెప్పేది అంటే, మరి 2013లో భూసేకరణ చట్టం కేంద్రం తీసుకువచ్చింది. 2017లో నువ్వు ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చి చాప్టర్ 2, చాప్టర్ 3 అనే కొత్తగా ఒక జీవన దుకాణం ఏర్పాటు చేసుకొని ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు SIA సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సభ్యుల ప్రకారం ఆ నివేదిక నిపుణులకు ఇచ్చి అక్కడ ఉన్న సామాజిక వర్గానికి అక్కడ పరివారణ ఏదైనా డిస్టర్బ్ అవుతుందనంటే ఆ నిపుణుల నివేదిక వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఓకే అన్నప్పుడే నువ్వు ఈ ప్రాజెక్ట్ చేపట్టాలి. అది చాప్టర్ 2 జీవో ప్రకారం అదొక లెక్క. చాప్టర్ 3 ప్రకారం ఏమున్నది? 2 పంటలు పంటే భూమిని అక్కడ రైతులు వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి మేము ఈ ప్రాజెక్టుకు మేము అనుకూలంగా ఇస్తాం అనుకున్నప్పుడే వాళ్ళ అభిప్రాయం మేరకే మీరు తీసుకోవాలి. మీరు కొత్త దుకాణం పెట్టి ఇక్కడ పబ్లిక్ హియరింగ్ లేకుండా మరి మీరు జమ్మికులు చేసి ఒక కొత్త దుకాణం పెట్టి ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు మాకు బొగ్గొస్తుంది, దీనికి ఆదాయం వస్తుందనంటే నీకు ఆదాయము ఇక్కడ నీ తెలంగాణ గవర్నమెంట్కే పెద్ద దిక్కు ఈ బొగ్గుగల్లుడు. నీకు ఇంకెక్కడ పోయినా బొగ్గుగల్లు ఉంటాయి. ఈ గోదావరిఖని ప్రాంతం గత 100 సంవత్సరాల చరిత్రల గోదావరిఖని ప్రాంతాన్ని 10 వార్డు డిస్మెంట్ చేసిన తర్వాత నీ మిగిలిన వాడు ఒక లక్ష్మీనగర్, గంగానగర్ కూడా ఖతమైపోతుంది. గంగానగర్, మార్కండ కాలనీ, నీకు ఎఫ్సీ ఎన్టీపీసీ తప్ప ఇక్కడ మిగిలేదు ఏం లేదు. గోదావరిఖని శూన్యమవుతుంది. మేము పబ్లిక్ ప్రజలారా అందరూ కూడా ఆలోచించండి. ఈ ఓసీ ఫైన్ లైన్ మైన్ ఏదైతుందో OC5గా మార్చితే మాత్రం గోదావరిఖని ప్రాంతం అంతా బూడిదగా మారే పరిస్థితి ఉంటుంది. ఇల్లులు కట్టుకున్న వారు రేకులు మరి 2 వక్కలే వాడి ఇల్లు కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గోదావరికి అంతా ప్రజలకంతా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు పార్టీలకు ఖచ్చితంగా కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ కాకుండా మేము రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నాం. రేపు పొద్దున సమాజ సేవ చేసేటోళ్ళు కానీ రేపు పొద్దున సోషల్ వెల్ఫేర్గా ఆలోచించేటోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మద్దతు ఇస్తారని చెప్పి ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్ని ఉంటామని చెప్పి ఏదైతే మిత్రుడు విలేకరు ఏదైతే సిటీ కేబుల్ సంబంధించిన సోదరులు అడిగిండో ధర్నే కాకుండా ధర్నకు సానుకూలంగా స్పందించకపోతే సింగరేణి యాజమాన్యం కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏ విధంగా పోరాడేందుకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అవసరమైతే మేము కాంగ్రెస్ పార్టీలందరం కూడా అవనిర్దేశం చేసేందుకు కూడా మరి ముందుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ప్రజలంతా వ్యతిరేకిస్తున్న గోదావరికంలోని ఫైన్ లైన్ స్థానంలో ఏర్పడబోతున్న ఓసీపీని వ్యతిరేకిస్తూ రేపు చేయబోతున్న ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేష్ పిలుపునిస్తున్నారు. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్న ధర్నా పట్ల సింగరేణి యాజమాన్యం ఏ రకంగా స్పందిస్తుంది, ఓసీపీని ప్రారంభిస్తుందా లేకపోతే ఆపుతుందా అనేది చూద్దాం. కెమెరా తిరుపతితో సత్యం, సిటీ న్యూస్, గోదావరికని. ఇదిలా ఉండగా పట్టణాన్ని ఫైవింగ్ లైన్ను కమ్మేయబోతున్న ఓసీపీని అడ్డుకునేందుకు జరిగే ఉద్యమాలను అన్ని పక్షాలు బలపరచాలని ఆ ప్రాంత కార్పొరేటర్ పెద్దెలి ప్రకాష్తో పాటు బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి. ఉపాధి ఉద్యోగాల కోసం సింగరేణి పరిశ్రమ పటిష్టం కావాల్సి ఉంది కానీ కాలుష్యాన్ని వెదజల్లుతూ పట్టణాన్ని అంధకారం చేయబోతున్న ఓసీపీని విస్తరించకుండా ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం ఆలోచన చేయాలని వారు కోరారు. పైసలు అప్పు తెచ్చి కట్టుకుంటే ఎక్కడ పోయి ఉంటారు? మాకు ఇప్పుడు అప్పులు అయి ఉంటుంది నుంచి మేము ఇక్కడ కుటుంబ సభ్యులతో సహా బతుకుతున్నాము. ఈ ఓపెన్ కాస్ట్ చేస్తే మరి పిల్లలు జల్లలు దుమ్ముతోటి మరి ఆరోగ్యాలు పాడవుతాయి, క్యాన్సర్లు, ఇండ్లు మన ఆరోగ్యాలు పాడయి ఇండ్లు కూడా లేచిపోయే ప్రమాదం ఉన్నది. మరి మేము ఎక్కడికి పోయి బతకాలి? మరి మాకు ఏ ఆధారం చూపిస్తారు? మరి అది మీరు ఓపెన్ కాస్ట్ను మీరు బంద్ పెట్టుకోవాలి, చెయ్యొద్దు. మాకు మా పిల్లలు, మా కుటుంబం, మా ఇండ్లు అన్నీ మాకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. సింగరేణి మాత్రం సౌకర్యం ఇటు మస్తున్నది. మాకు సింగరేణికి మాత్రం మేము నమస్కారం చేస్తున్నాము. మాకు ఓపెన్ కాస్ట్ మాత్రం చెయ్యొద్దు. గోదావరిఖని ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ఫైన్ లైన్ అండర్ గ్రౌండ్ మైన్ను మరి లాభాపేక్షతోటి మరి కోట్లు సంపాదించాలని చెప్పి ఓపెన్ కాస్ట్గా చేయడానికి మరి సింగరేణి యాజమాన్యం ప్రయత్నించడం చాలా బాధాకరం. మరి ఇక్కడ గత 40-50 సంవత్సరాల నుండి ఈ ఫైన్ లైన్ ప్రాంతంలో ఉన్న
సంజయ్ నగర్, జ్యోతి నగర్, రామ్ మందిర్ ఏరియా, భగత్ సింగ్ నగర్, ఫైన్ క్లాన్ ఏరియా, కృష్ణానగర్ ప్రజలందరూ కూడా మరి ఎస్సీ ఇక్కడ ప్రజలు ఉన్నారు. అందరూ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. మరి సింగరేణి యాజమాన్యం ఈరోజు ఓపెన్ కాస్ట్ కోసం అని చెప్పి ఒక 2700 ఎకరాల స్థలాన్ని సేకరణ చేసి ఫైన్ క్లాన్ నుండి సుందిల్లా, ముస్తియాల ఈ ప్రాంతంలో మరి ఓపెన్ కాస్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నాలు ప్రారంభించడం ఇది ప్రజలందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యొక్క ఓపెన్ కాస్ట్ చేయడం వల్ల మరి బ్లాస్టింగ్లు చేయడం వల్ల ఇక్కడ ఇల్లులన్నీ కూలిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఫైన్ క్లాన్ విఠల్ నగర్ ప్రాంతంలో OCP 3 ద్వారానే మరి మధ్యాహ్నం వస్తే మాకు ప్రాణం అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాం. బోర్లు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి అన్నీ ఆ బ్లాస్టింగ్ సమయంలో కింద పడుతున్నాయి. మరి పొద్దున్నే దుమ్ము, ధూళి, మన్ను మరి ఇట్లా ఇక్కడ OCP కుప్పలైతే మరి పాము, తేలు, పురుగు పూసి ఇట్లాంటివి రావడం వల్ల ఇక్కడ ప్రజల జీవన స్థితిగతి చిన్నాభిన్నం అవుతుంది. మరి ఆ బ్లాస్టింగ్లు కావడం వల్ల ఆ యొక్క ధూళికి పర్యావరణం దెబ్బతిని మరి ప్రజలందరికీ కూడా మరి దగ్గు కానివ్వండి, శ్వాస సంబంధించి గుండె కానివ్వండి ఇట్లాంటివన్నీ మరి ప్రజల ఆరోగ్యం క్షీణించి టీబీ కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, ఇట్లాంటి జ్వరాలు కానివ్వండి మరి ఇలాంటి వ్యాధులతోటి కూడా ప్రజలందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి సింగరేణి యాజమాన్యం వెంటనే ఈ యొక్క ఆలోచనను విరమించుకోవాలి. ప్రతి విద్యార్థి మంచి క్రమశిక్షణ పట్టుదలతో ముందుకెళ్లినప్పుడు అనుకున్న లక్ష్యాలను అధిగమిస్తారని 2 టౌన్ సిఐ గాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం వెంకట్రావుపల్లి కేకే నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాకతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించడం మంచి విషయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ సంస్థ సభ్యులు ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సబ్జెక్టు పరంగా అవగాహన పెంచుకుంటూ మంచి మార్కులు సాధించాలని కోరారు. కాకతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మీకు ఇక ప్యాడ్స్, పెన్, అదేవిధంగా దానికి సంబంధించిన మెటీరియల్స్ సప్లై చేసిన కాకతీయ సేవా సంస్థ, అదేవిధంగా ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు ఇక్కడికి హాజరైనటువంటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి మా తరఫున నమస్కారాన్ని తెలియజేస్తూ మరి ఏ గుడ్ ప్రోగ్రామ్. ఈరోజు ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మామూలు కాదు. మరి దాంట్లో భాగంగా మొట్టమొదటిగా రీసెంట్గా మురళి అండ్ విశ్వతేజ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కాకతీయ సేవా సంస్థ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మీకు పిల్లలకి చేదోడు వాదనకి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు ఈరోజు వాళ్ళ సహాయంతోనే మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి మీరు కూడా వాళ్ళు ఆశించినట్టు, అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయులు, మీ ప్రధాన ఉపాధ్యాయులు ఆశించినట్టుగా మంచి రిజల్ట్స్ సాధించాలి. మంచిగా చదువుకోండి, టైం వేస్ట్ చేయొద్దు, స్ట్రెస్కు గురి కావద్దు, స్ట్రెస్ అసలే ఉండకూడదు, టెన్షన్ పెట్టుకోవద్దు. అదేవిధంగా టైం అనేది చాలా ప్రీసియస్, అత్యంత విలువైనది. టైంను సద్వినియోగపరచుకోవాలి. ఒక స్ట్రాటజికల్గా, అదేవిధంగా ప్లాన్ ప్రకారము మీ యొక్క టైం మేనేజ్మెంట్ చేస్తూ మీ యొక్క సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ విధంగా చదువుకోవాలనేది మంచి టెక్నికల్గా చదివితే మాత్రం మీరు మంచి స్కోర్ సంపాదిస్తారు. 10/10 వస్తుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నిర్మలా జ్యోతి, కాకతీయ సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు పడాల విశ్వతేజ, మురళి, రంజిత్, తేజ, అమిత్ పాషా, నరేందర్, మహేష్, అనిల్, భాను, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు 1వ కేటగిరీ వేతనంకై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్ తెలిపారు. సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా కడారి సునీల్, కార్యదర్శిగా శనగల శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగా సెక్టర్ 2 RG1 పరిధిలోని కాంట్రాక్టు కార్మికులు బుధవారం ఖని తిలక్ నగర్ సెంటర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ సింగరేణిలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనులు చేస్తున్న 25,000 మంది కాంట్రాక్టు కార్మికులను జనరల్ మజ్దూర్ కార్మికులుగా గుర్తించి 1వ కేటగిరీ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పటి వరకు ఎలాంటి చట్టపరమైనటువంటి హక్కులు లేవు. కేవలం స్కిల్డు, సెమీ స్కిల్డు, అన్స్కిల్డు అనేటువంటి పేరుతోటి ఆ జీవోలు తప్ప మరి
కొత్తగా పెంచినటువంటి వేతనాలు మాత్రం సింగరేణి చరిత్రలో లేవు. ఆ విషయంలో ఏఐటీసీగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వంగా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణిలో ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో ఎలాంటి చట్టాలు లేకుండా మరి హక్కులు అమలు కాకుండా వీళ్ళు వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పద్ధతిలో సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులు 25,000 మందిని ఇలా జనరల్ మజ్దూరు కార్మికులుగా వీళ్ళను గుర్తించి అదేవిధంగా వీళ్ళకు 1వ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ వేతనం అందించేలాగా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనరల్ మజ్దూరు వేతనాల కోసం అదేవిధంగా ఫస్ట్ కేటగిరీ వేతనం కోసం ఇలా జనరల్ మజ్దూరు కార్మికులుగా గుర్తించేంత వరకు సింగరేణి గోలెట్ నుంచి మనుగురు దాకా ఇలా 25,000 మంది కార్మికులను ఐక్యం చేసి అన్ని విభాగాలను ఏకం చేసి పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు చేయడానికి కూడా మేము ఏఐటీసీగా మరి కంకణం కట్టుకున్నటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈ సన్మాన కార్యక్రమంలో ఆ జీవన అధ్యక్షులు వి కుమరమ్మ, ఏఐటీయూసీ నగర ఉపాధ్యక్షులు కోట వెంకన్న, కె ఐలక్క, రమా ఓదెలు, రాము, చంద్రారెడ్డి, కుమారి, సమ్మయ్య, లక్ష్మి, శారద, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.